హలో ఎవ్రీవన్. హలో సమ్మర్. స్ప్రింగ్ సీజన్ అయిపోయిందండి. గుడ్ బాయ్ టు స్ప్రింగ్ సీజన్. ఎండలు మండిపోతున్నాయండి బయట. పిల్లలకేమో హాలిడేస్ ఇచ్చేసారు కదా. సో అవుట్డోర్ గేమ్స్కి బదులు ఇండోర్ గేమ్స్, అందులో డ్రాయింగ్ అనేది ఎంచుకుంటే బాగుంటుంది. డ్రా విత్ ఆర్కియాడ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము కృష్ణుడి యొక్క పాదాలు ఇంకా ఫ్లూట్ అనేది డ్రా చేసుకుందాం. అందులో కొద్దిగా మండల ఆర్ట్ అనేది కలిసి ఉంది. సో మండల ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో కూడా చూడొచ్చు. డ్రాయింగ్ యూజెస్ తెలుసుకుందామండి. డ్రాయింగ్ అనేది మన లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. పిల్లలనైతే ఇంకా బాగా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, చెప్పలేకపోతుంటారు. సో అది అది గుర్తుంచుకొని డ్రాయింగ్ రూపంలో చేయడం చాలా బెటర్గా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటిది, హ్యూమన్ థాట్, ఇంకా కమ్యూనికేషన్. వాళ్ళు ఏం చెప్పకున్నా మనం కమ్యూనికేట్ కావచ్చు ఆ డ్రాయింగ్తో పాటు. అండ్ ఇంకా ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా తయారు చేసే ముందు ఎవరైనా డ్రాయింగే వేస్తారు, స్కెచెస్ వేసుకొని దాన్ని ఆ డిజైన్ని ఇలా ఉంటుంది అని తెలుసుకొని అప్పుడు దాన్ని మొదలు పెడతారు. ఇంకా ప్రాక్టికల్గా, ప్రొఫెషనల్గా చాలా యూజెస్ ఉంటాయి. డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా ఆ ప్రొఫెషన్కి వెళ్తే కంపల్సరీ చేయాల్సిందే. సో చిన్నప్పటి నుంచే ఆ డ్రాయింగ్ నేర్చుకోవడం చాలా బెటర్. అది కమ్యూనికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ పరంగానైనా, టెక్నికల్ ఫీల్డ్స్, ఆర్కిటెక్చర్కి వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా, ఇండస్ట్రియల్ డిజైన్స్ చేద్దామన్నా కూడా డ్రాయింగ్ అనేది చాలా యూస్ అవుద్ది. కమర్షియల్ ఆర్ట్, ఇప్పుడు డ్రాయింగ్ చేస్తూ ఉంటారు బయట. ఇల్లుస్ట్రేషన్ డ్రాయింగ్స్, స్టోరీ బోర్డ్స్ చేస్తారు, క్యారెక్టర్ డిజైన్స్ చేస్తూ ఉంటారు అనిమేషన్ పర్పస్. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్, ఏదైనా అడ్వర్టైజింగ్ చేయడానికైనా, బుక్ పబ్లిషింగ్ చేయడానికి, ఇవన్నిటికీ డ్రాయింగ్ అనేది చాలా యూస్ అవుతుంది. ఇంకా సైన్స్ అండ్ రీసెర్చ్లో కూడా బాగా యూస్ అవుద్ది. సో ఇంకా మనం ఏంటి అంటే పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మెమొరీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్మెంట్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫైన్ మోటార్ స్కిల్స్, ఇప్పుడు మనము పెన్సిల్ బట్టి రాసేటప్పుడే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేసి అనుకుంటాం. ఇంకా డ్రాయింగ్ చేసే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ లేనిది స్టార్టింగ్లోనైతే కంపల్సరీ ఆ కోఆర్డినేషన్ వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. హెల్త్ పరంగా తీసుకున్నా కూడా స్ట్రెస్ రిలీఫ్. ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని డ్రాయింగ్ చేయడం చాలా బెటర్ అండి. ఇంకా ఫోన్ చూసే బదులు, ఇంకేదన్నా స్నాక్స్ తినే బదులు కూడా డ్రాయింగ్ చేయడం చాలా బెటర్. అది రెడ్యూస్ చేస్తుంది కార్టిసాల్ని. అది కార్టిసాల్ అనేది బాడీస్ స్ట్రెస్ హార్మోన్. సో అది రెడ్యూస్ చేయడం వల్ల మన స్ట్రెస్ అనేది కూడా రిలీఫ్ అయిపోతుంది. ఇంకా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఇంకా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటివి మనము బిల్డ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు డ్రాయింగ్ చేసేటప్పుడు మనకి ఆ డ్రాయింగ్లో కూడా హ్యాపీనెస్ని వెతుక్కుంటాము. ఇంకా మైండ్ఫుల్నెస్ అన్నమాట. సీ ద వాల్ మోర్ అటెంటివ్లీ, షార్పెనింగ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్గా ఇంప్రూవ్ అవుతుందండి డ్రాయింగ్ చేయడం వల్ల. సో అవి బాగా అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డ్రాయింగ్ అనేది మనం ఏదైనా ఒకటి చేద్దాము అని అనుకుంటే వేరే దాన్ని చూసి అబ్జర్వ్ చేసి చేస్తాం కదా. సో డ్రాయింగ్ కెపాసిటీ ఈ అంటే మీరు కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు డ్రాయింగ్ వీడియోస్ చూస్తూ డ్రాయింగ్ వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.